ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 54 మంది మావోయిస్టులు మృతి చెందారు. 84 మంది లొంగిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏంటంటే ఇంతవరకు కూడా మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి కేశవరావు స్థాయిలో మృతి చెందింది మొట్టమొదటిసారిగా మృతి చెందడంతో ఎన్కౌంటర్లో ఇది ఒక పోలీసుల విజయంగా అటు ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఇది పోలీసులు సాధించినటువంటి విజయంగా అభివర్ణించారు. ఏది అంటే 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత దేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తానికైతే మాత్రం ఇది మావోయిస్టులకు ఎదురుదెబ్బే. ఒక విధంగా పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి కేశవరావు మృతితో మావోయిస్టులకు అయితే మాత్రం తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇంకా అంటే ఎవరు అగ్రనేతలు ఇంకా ఉన్నారు మావోళ్ళు అనేది కేంద్రం ఆరా తీస్తుంది. నేపథ్యంలో ఇది మావోయిస్టులకు అయితే మాత్రం ఒక పోలిట్ బ్యూరో సభ్యుడు చనిపోవటం మావోయిస్టులకి ఒక పెద్ద ఎదురుదెబ్బే. మరి ఏ విధంగా మరి లొంగిపోతారా మిగిలినటువంటి మావోయిస్టులు, లేకపోతే కేంద్రం ఇచ్చేటటువంటి ఏదైతే ఉపాధి హామీలు పథకాలు అవ్వచ్చు, లేకపోతే వారికి ఆర్థిక సహాయం చేస్తానికి వాటికి ఆకర్షితులై మావోయిజాన్ని వదిలివేసి జనజీవన స్రవంతిలో కలుస్తారా లేదనేది మనం రానున్న రోజుల్లో చూడాలి.